ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. ఏసీబీ అధికారులు ఆయన 8 గంటల పాటు ప్రశ్నించారు. కేటీఆర్ సెల్ ఫోన్ను సీజ్ చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే విచారణకు సెల్ ఫోన్ తీసుకురాలేదని కేటీఆర్ చెప్పారు. ఈ రేసు సమయంలో వాడిన సెల్ ఫోన్లను అప్పగించాలని కేటీఆర్ను అధికారులు ఆదేశించారు. ఈ నెల 18 లోపు సెల్ ఫోన్లను అప్పగించాలని స్పష్టం చేశారు. విచారణ తర్వాత తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్ రేసింగ్ మీద అసెంబ్లీలో చర్చిద్దామంటే రేవంత్ పారిపోయాడని అన్నారు. లైవ్ డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమని చెప్పినా పత్తా లేరని ఏసీబీ విచారణలో అధికారులు ఉదయం నుంచి ఒకటే ప్రశ్న తిప్పి అడిగారని చెప్పారు. అవినీతి ఎక్కడ ఉందని ఏసీబీ అధికారులని అడిగానని పైనుంచి రాసిచ్చిన ప్రశ్నలనే ఏసీబీ అడిగిందని అన్నారు. రేవంత్ జైలుకి వెళ్ళారు. తమల్ని జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. జైల్లో పెడితే విశ్రాంతి తీసుకుంటానని వందల కొద్ది కేసులు పెట్టినా జైల్లో పెట్టినా భయపడనని అన్నారు. కాదు కదా, ఒక పైసా కూడా అవినీతి జరగలేదు, ఈడికెళ్ళి పైసా పోయింది అక్కడ ఉన్నది, ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులను అడిగినాం. సమాధానం లేదు. బెబ్బెబ్బే ఏంది అంటే ఫైల్ ఇటు పోయిందా, ఇటుకెళ్ళి పోయిందా, నువ్వు కుడి చేపులకి వెళ్ళి ఇచ్చినావా పైసలు, ఎడమ జేబులకి వెళ్ళి ఇచ్చినావా పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప, చిట్టినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేదు విషయం. అందుకే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది లొట్టపీస్ కేసు, ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి. ఏది కాదు వీళ్ళతోని ఏం చేయరాదు. పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు. అందుకే దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్ననే మన నాయకుడు పెద్దలు తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. అంతకుముందు హరీష్ రావు గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. ఆయనకున్నదంతా ఒకటే షోకు, నేను నెల రోజులు జైలున్నా లుచ్చా పని చేసి వీళ్ళని కూడా పెట్టాలి ఒక కొన్ని రోజులు, అదొక్కటే ఆయన షోకు. ఆయనకున్న పైశాచికానందం అదొక్కటే. సాడిస్టులు ఉంటారు చూడు కొంతమంది, నాకు దక్కంది ఎవరికి దక్కద్దు అన్నట్టు, నాకు జరిగింది నీకు కూడా జరగాలన్నట్టు ఆయన ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రోజులు జైల్లో పెడదామన్నది ఆయన షోకు. అందుకే నేను ఇలా అధికారులకు కూడా చెప్పిన, మీకు పైకి వెళ్ళి రావచ్చు ఆదేశాలు, ఇప్పటికే దబ్బన వస్తే పెడితే పెట్టుకోర్ర పోయి ఏముంది, మీరు పంపితే కూడా 15 రోజులు పోయేస్తా, ఏమున్నది మంచిగా రెస్ట్ తీసుకొని వస్తా అని చెప్పిన. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, తప్పు చేయలేదు, తలదించుకునే పని ఎంత మాత్రం చేయలేదు. తెలంగాణ ప్రతిష్టను పెంచే పని చేసినాం, తెలంగాణ ప్రతిష్టను ఆకాశం స్థాయికి తీసుకుపోయే పని చేసినాం తప్ప తప్పు చేయలేదు. ఒక్కరు